ఒకరి తలరాతలను మార్చే శక్తి మనలో లేకపోవచ్చు కానీ, మన వల్ల ఒకరు సంతోషంగా జీవించగలిగేటట్టు చేయడం అలాంటి శక్తి మనలోనే ఉంది. అది ఒక్క కల్మషం లేని మనసుతోనే సాధ్యం. కానీ ఈ రోజుల్లో మనుషులంతా ఎలా ఉన్నారు అంటే, ఒకరు సంతోషంగా ఉంటే చూడలేము, ఇంకొకరు హ్యాపీగా బతుకుతున్నారంటే చూడలేము, ఇంకొకరు ఎదుగుతున్నారంటే అసలు ఓర్చుకోలేము. ఒక్క మాట చెప్పనా? ఈర్ష్య, ద్వేషాలు ఉంటే మనం కూడా సంతోషంగా జీవించలేం. అందుకే ఉన్నది ఉన్నట్టుగా ఉండండి. ఎదుటి వాళ్ళు బాగుపడుతూ ఉంటే మీరు వాళ్ళ విజయాన్ని ఆస్వాదించండి. అప్పుడే మీరు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు. అసూయతో, ఈర్ష్య, ద్వేషాలతో నీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు సంతోషంగా ఉండలేవు. అంతా నీకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎదుటోడు బాగానే తన పని తను చేసుకుంటూ పైకి ఎదుగుతూ ఉంటాడు. నువ్వు మాత్రం ఇలా అసూయ పడుతూ ఓ మూలన కూర్చొని ఏడుస్తూనే ఉంటావు.